హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ సంస్థ నుంచి అయితే 400 వేకెన్సీస్తో ఒక భారీ మెగా రిక్రూట్మెంట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. మినిమం 12th క్లాస్ పాస్ అయితే అయి ఉండాలి. అలాగే మీకు ఇంటర్నెట్ అలవెన్స్ కావచ్చు, ఇంకా ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి వచ్చేసి మినిమం అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే విత్ ఇన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి 24 అవర్స్లో టెస్ట్ లింక్ అయితే మీ యొక్క మెయిల్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. గైస్, ఇక వివరాలకు అయితే వెళ్ళిపోతే అమెజాన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సర్వీస్ రోల్ కింద అయితే ప్రెజెంట్ ఓపెనింగ్స్తో వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మనకి 2 రకాల జాబ్స్ అయితే ఉంటాయి. అది కూడా మన యొక్క హైదరాబాద్ లొకేషన్ కండి. టోటల్గా 400 ఓపెనింగ్స్ ఉన్నాయి. 2.45 నుంచి 4.25 ల్యాక్ పర్ యానం వరకు మీకు ప్యాకేజ్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. అమెజాన్ ఈజ్ లుకింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ ఇన్ హైదరాబాద్ లొకేషన్. జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కోక్పేట్, హైదరాబాద్. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం మరియు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ రెసిడెంట్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వీళ్ళు ఏం చెప్తుండగా ఎవరైతే హైదరాబాద్లో అంటే స్టేయింగ్ అంటే నివసిస్తుంటారో వాళ్ళ కోసం మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. తర్వాత ఎందుకంటే మీరు హైదరాబాద్కి రీలొకేట్ అయ్యి కూడా అయితే వర్క్ చేసుకుంటారు కాబట్టి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ 10+2, ఎనీ గ్రాడ్యుయేట్ లేదా పీజీ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై. క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి పర్సింగ్ ఎనీ రెగ్యులర్ కోర్స్. అంటే ప్రజెంట్ మీరు ఎలాంటి రెగ్యులర్ కోర్స్ అయితే స్టడీ చేస్తుండకూడదు. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ వీక్ ఆఫ్స్. అంటే రొటేషనల్ బేసిస్లో మనకి షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అలాగే రొటేషనల్ బేసిస్ మనకి వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరైతే దాని బేసిస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ హూ ఆర్ డన్ విత్ దర్ అకాడమిక్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు అదర్ బెనిఫిట్స్ కింద చూసుకుంటే శాలరీ బేస్ పే వచ్చేసి 2.47 నుంచి 4.2 LPA మీకు పర్ యానం ప్యాకేజ్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్ బెనిఫిట్స్ కింద చూసుకుంటే జటా మీల్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు 1100 పర్ మంత్. టోటల్గా వచ్చేసి మీకు పర్ యానం వచ్చేసి 13,200 రూపీస్ మీకు మీల్ కార్డ్ కింద అమౌంట్ ఇస్తారు. అలాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది అప్ టు 5 lakhs వరకు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చేసి మీకు 150 అయితే పర్ డేకి అయితే ఇస్తారు. అలాగే ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా మీకు అయితే ఉంటుంది. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని కొన్నిసార్లు మనం ఓవర్ టైం వర్క్ చేస్తాము. అలా ఓవర్ టైం వర్క్ చేసేందుకు కూడా మీకైతే ఓటీ కూడా వాళ్ళైతే పే చేస్తారు. 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది. 2 days మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ పికప్ డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంటర్నెట్ అలవెన్స్ వచ్చేసి 1,250 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. అండ్ 1,500 వచ్చేసి మీకు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారో వాళ్ళకైతే 15,000 అయితే ఉంటుంది పర్ యానం వచ్చేసి. అంటే టోటల్గా మీకు ఇంటర్నెట్ అలవెన్స్ కింద. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లయింగ్ అండ్ కంప్లీటింగ్ ఆన్లైన్ అసెస్మెంట్. అయితే ఇక్కడ దానికంటే ముందు వీళ్ళైతే ఒక రిజిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్ లింక్ అయితే ఇచ్చారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న వారికి విత్ ఇన్ 24 అవర్స్లో మేమైతే మెయిల్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అసెస్మెంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు అసెస్మెంట్ లింక్ అండ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ లింక్ క్లిక్ చేసి అందులోంచి మీరు అసలు క్లియర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అసెస్మెంట్ లింక్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. కైండ్లీ కాపీ అండ్ పేస్ట్ ద బిలో లింక్ ఆన్ ఏ న్యూ ట్యాబ్. అంటే ఇక్కడ ఇచ్చిన లింక్ కాపీ చేసుకొని ఇంకో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకొని అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసే కంటే ముందు టు అప్లై కంప్లీట్ ద అసెస్మెంట్ యూ విల్ నీడ్ టు ఏ ల్యాప్టాప్, పీసీ విత్ వెబ్కామ్ అండ్ హెడ్ఫోన్ విత్ గుడ్ మైక్రోఫోన్. డు నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్. మీరు ఒకవేళ అప్లై చేస్తున్నారంటే కన్నా మీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ లేదా పీసీ అయితే ఖచ్చితంగా ఉండాలి విత్ వెబ్కామ్. అండ్ ఇలా ఎవరైతే మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. బట్ నో ప్రాబ్లం, ప్రెజెంట్ అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ టైమింగ్ అండ్ టెస్ట్ రాసే టైంకి వచ్చేసి మీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ లేదా పీసీ అయితే ఉండాలి. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఇన్ యాన్ డిస్టర్బెన్స్ ఫ్రీ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. మినిమం 100 Mbps స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్లేస్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంటే ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా సరే లేదా టెస్ట్ రాయాలన్నా సరే మినిమం అంత స్పీడ్ నెట్వర్క్ వస్తేనే మీరైతే టెస్ట్ అయితే రాయగలరు.
ప్లీజ్ డు నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ యాజ్ ద ప్రాసెస్ ఈజ్ ఎంటర్లీ రికార్డెడ్. అంటే అసెస్మెంట్ రాసే టైంలో మీరు వచ్చేసి ఎవరి హెల్ప్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మాకు ప్రతి ఒక్కటి రికార్డు కూడా అవుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారండి. ఇదండి ఈ యొక్క అమెజాన్ కంపెనీ నుంచి లేటెస్ట్గా మన యొక్క హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వీళ్ళైతే ఫ్రెషర్స్ కోసం అయితే ఒక భారీ మెగా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి. అందులో మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ లింక్ అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే మనకైతే తెలియజేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.